సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఉదయ్ భౌతిక దాడికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో స్పష్టంగా నిర్ధారణ అయింది. కేసు నమోదైన రోజు జూలై 18న బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె మెడపై గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ ఘటన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంచెం సైడ్